పారిశ్రామిక ప్రాంతం గోదావరి ఖనిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ పెరుగుతోంది. టీ హబ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు ప్రజలు. సింగరేణి కార్మిక వర్గాలు, సింగరేణి మెడికల్ కళాశాల ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందటం లేదు. పెద్దపల్లి జిల్లా నుండే కాక ఇతర జిల్లాల నుండి నిత్యం వేల సంఖ్యలో రోగులు వైద్యం కోసం గోదావరి ఖని ప్రభుత్వాసుపత్రికి వస్తారు. వారిని పరీక్షించిన వైద్యులు రోగ నిర్ధారణ పరీక్షలు రాస్తూ ఉంటారు. కానీ ఆ రక్త నమూనాలు సేకరించి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీ హబ్ సెంటర్కు పంపిస్తున్నారు. రిపోర్టు రావడానికి 2 రోజుల సమయం పట్టడంతో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టీ హబ్ కేంద్రాలు సత్ఫలితాలనిస్తుండగా రామగుండం ప్రాంతంలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలోని టీ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వచ్చే శాంపిళ్లలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రితో పాటు 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానివే సగానికి పైగా ఉంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకు ఒక్క గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రి నుండి 15,000కు పైగా రక్త నమూనాలు, మిగతా కేంద్రాల నుండి 17,000 శాంపిళ్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంత ఓపీ పెరుగుతున్న క్రమంలో అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టీ హబ్ అనేది పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తే తద్వారా ఇక్కడ అనేక రోగాలకు సంబంధించిన పరీక్షలను వెంటనే నిర్ధారణ చేసి పేషెంట్లకు తగిన వైద్యం చేసేయడానికి ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రితో పాటు గోదావరి ఖని, సుల్తానాబాద్, మంథని ఆసుపత్రులు 18 ప్రాథమిక, 7 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం టీ హబ్ కేంద్రానికి ప్రతి నెల 15,000 నుంచి 20,000 వరకు శాంపిళ్లు వస్తూ ఉంటాయి. ఇందులో 4వ వంతు ఒక్క గోదావరి ఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రివే ఉంటున్నాయి. శాంపిళ్లు పంపించిన మరుసటి రోజు రిపోర్టులు వస్తుంటాయి. అత్యవసరమైన సందర్భాల్లోనూ రిపోర్టుల కోసం వెయిట్ చేయాల్సిందే. ఆసుపత్రితో పాటు వైద్య కళాశాలలో టీ హబ్ ఏర్పాటు చేసేందుకు విశాలమైన గదులున్నాయని, స్థానికంగానే టీ హబ్ తరహాలో 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తెస్తే రోగులతో పాటు చికిత్స అందించే వైద్యులకు ఈజీ అవుతుందన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఓపీఏ 1,500 మంది దాకా వస్తున్న తరుణంలో టెస్టులు చేయాలంటే టీ హబ్ పేరుతోటి, డయాగ్నోస్టిక్స్ పేరుతోటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి ఆసుపత్రికి పంపిస్తే ఆ టెస్టులు రావాలంటే మొబైల్కి రావడం 24 అవర్స్ 48 అవర్స్ దాకా వేచి చూడడం వల్ల రోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడనే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి సుమారు ఆ డయాగ్నోస్టిక్ సంబంధించి 54 రకాల ఉచిత సేవలు అందే విధంగా చూడాలని. గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని రకాల అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి యంత్రాలు సైతం అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ చేయలేని కొన్ని పరీక్షలను మాత్రమే జిల్లా కేంద్రంలోని టీ హబ్ సెంటర్కు పంపిస్తున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. టీ హబ్ ప్రతి జిల్లా కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఇంకొక టీ హబ్ కంటే దానికి సమానంగా సెంట్రలైజ్డ్గా మార్చడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ నుండే పబ్లిక్కి ఎవ్రీడే డెలివరీ చేస్తాం సార్. అంటే టీ హబ్తో సంబంధం లేకుండా మేము ఇక్కడ డెలివరీ చేస్తాం. అది త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుంది. ఎందుకంటే అది ప్రపోజల్ ఆల్రెడీ ఇన్ ప్రాసెస్. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మరికొంత ఎక్విప్మెంట్ కూడా కొన్నామని అధికారులు అంటున్నారు. తొందరలోనే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్నారు.